మేము మా విలేజ్ నుంచి కొన్ని సమస్యల మీద గతంలో కూడా మాది కాసిపాడు విలేజ్ మేడం, పెదకూరపాడు మండలం. మేము గతంలో కూడా ప్రజా దర్బార్లో కొన్ని సమస్యల మీద వచ్చి కలిసాము. ప్రజా దర్బార్ గతంలో కూడా జరిగింది ఎండి గారి ఆఫీస్ దగ్గర. ఆ సమస్యలు ఏదైతే రోడ్డుకి సంబంధించినవి ఉన్నాయో, అలాగే ఇండివిజువల్గా 22 లిస్టులకు సంబంధించిన రైతుల భూములు ఏదైతే మెర్జ్ అయి ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కలవడం జరిగింది. వాటిని త్వరితగతిన పూర్తి చేసి ఈ యొక్క ఇప్పుడు మినిమం ఒక 4 నెలలు అవుతుందా, ఒక 4 నెలలు క్రితం కలిసాం మేడం. కొన్ని సమస్యలు క్లియర్ అయినాయి. రోడ్లు కూడా శంకుస్థాపన చేసి పూర్తి చేయడం కూడా జరిగింది. ఇలా ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం వల్ల ప్రజలకి అందుబాటులోకి, ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను సొంతంగా పరిశీలించి వెంటనే దాన్ని పరిష్కార దిశగా తీసుకెళ్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన భాష్యం ప్రవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మా గ్రామం తరపు నుంచి కూడా. అలాగే ఇప్పుడు కూడా ఒక చిన్న సమస్యలు ఉన్నాయి, వాటి మీద వచ్చి చర్చించడం జరిగింది. వాటిని కూడా త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. అలాగే ఈ యొక్క సదావకాశాన్ని ప్రజలందరూ కూడా, మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా భాష్యం ప్రవీణ్ గారు తలపెట్టినటువంటి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ యొక్క సమస్యలని త్వరితగతిన పూర్తి చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలండి. ఈ ప్రజా దర్బారే కాకుండా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారు మేడం. మనకు ఫోన్ కాల్కి, ఒక గ్రీవెన్స్ కాకుండా ఫోన్ కాల్ చేస్తేనే మన సమస్యలు రిజిస్టర్ చేసి దాని మీద మన ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎలక్ట్రికల్ కానీ, అలాగే పంచాయతీకి సంబంధించిన కానీ, అలాగే ఎంఆర్ఓకి, విఆర్ఓకి సంబంధించిన గ్రామంలో ఏదైతే ఉందో ఒక ఫోన్ కాల్తో సమస్య పరిష్కారం తీసుకెళ్తా ఉంది మేడం. సో ఆయన అందుబాటులో 100% ఉంటారు. ఉండడమే కాకుండా ఒక స్టాఫ్ని ఏర్పాటు చేసి ఫోన్ కాల్తోటే సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు. దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. గతంలో ఈ సమస్యలన్నీ లేవా? గతంలో మేడం అర్థం కాదు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఈ సమస్యలు అది అసలు ఈ రీసర్వే జరగడం, ఈ పొలాల సమస్యలు ఇవన్నీ కూడా రీసర్వేలో అవకతవకలు జరిగి ఒకళ్ళ పొలం ఒకరికి ఎక్కించి వాళ్ళ నుంచి మళ్ళీ ఇప్పుడు పరిష్కారం, అసలు అంతా గందరగోళం ఏర్పడింది. అసలు మేము భూముల పరిష్కారమే అది. ఈయన వచ్చారు చూడండి, ఈయన రామాపురానికి, ఏమూరు రామాపురానికి సంబంధించిన ఈయనకి ఏం తెలియదు. ఈయన పొలం ఎండోమెంట్కి మెర్జ్ అయింది. మరి ఈయన తిరిగి చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఫైళ్ళు పట్టుకొని దగ్గర తిరుగుతూ ఉన్నాడు. దీని మీద ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకి చెప్పి ఇప్పుడు ఆయన తీసుకెళ్తా ఉన్నాం ఇంకా ముందుకి. అంటే వాళ్ళు ఒకసారి పీటముడి పడిన తర్వాత దాన్ని వేయడం ముడి ఈజీయే, సింపుల్గానే ఉండిద్ది. కానీ దాన్ని ముడి విప్పడం అనేది చాలా కష్టతరంగా ఉన్నాయి. ఆడ ఇప్పుడు వేసేదేమో, ఇక్కడ మెర్జ్ చేసేదేమో గ్రౌండ్లో ఎండోమెంట్ ఈఓ వాళ్ళు వేస్తారు, లేదు డిఈఓ గారు వేస్తారు. లాక్ తీయడానికి స్టేట్ కమిషనర్ గారు తీయాలి. స్టేట్ కమిషనర్ గారికి అన్నీ కరెక్ట్గా ఉంటేనే కమిషనర్ గారు తీస్తారు. అప్పటిదాకా సమస్య అలా ఉండటమే. పిల్లలు పెళ్లి చేసినా, లేకపోతే కట్నాలు ఇవ్వాలని ప్రయత్నం చేసినా ఏదైనా రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి. అంటే గత 2019, 2024 మధ్యలో జరిగిన ప్రభుత్వం వల్ల భూమిలో రాబరీ అయితే జరిగిందంట. ఖచ్చితంగా జరిగింది, 100% జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగింది. అలా ఇప్పుడు ఈ రీసర్వే మంచిదే, రీసర్వే చేయడం మంచిదే, కానీ రీసర్వే చేసే విధానం తప్పు. 100% చెప్తున్నాం. ఆ విధానాన్ని ఇప్పుడు రెండు విలేజ్లకు సంబంధించి రీసర్వే జరిగితే అవతల పక్క విఆర్ఓని సర్వేర్ని అందరినీ పిలిచి మీ భూమి హద్దు ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది. ఇప్పుడు ఒక గ్రామం విలేజ్ సర్వే జరిగింది, రెండో విలేజ్కి సర్వే జరగకుండా వీళ్ళ హద్దును ఎలా నిర్ణయిస్తారు? వీళ్ళు నిర్ణయించారు, హడావుడిగా పెట్టారు. అంటే హడావుడిగా ఏం జరిగింది? ఆ భూములు ఏదో తీసుకోవాలన్న ఉద్దేశం అయి ఉండాలి. లేకపోతే రైతులకి మొన్న చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన జీవోలో అదే కనుక గవర్నమెంట్, ఒకవేళ వైఎస్ఆర్ గవర్నమెంట్ కనుక మళ్ళీ వచ్చి ఉంటే ఈ రిజిస్ట్రేషన్ జరిగిన పత్రాలు కూడా మనకు వచ్చి ఉండేవి కాదు. అది ప్రజా కంటక నిర్ణయం. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి బుద్ధి చెప్పారు, మంచి ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ సమస్యలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తారు. అలాగే అమరావతి డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా అవుతుంది. ప్రవీణ్ గారి పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది మేడం. కొత్త ఎమ్మెల్యే, అనుభవం లేదని అనవాకండి. ఎమ్మెల్యే కొత్త, అనుభవం అపారమైన అనుభవం ఉండబట్టే దానికి నిదర్శనమే నిన్న
అసెంబ్లీలో మాట్లాడిన అసెంబ్లీలో సమావేశాలు జరిగిన ఆయన లేవనెత్తిన సమస్యలే ఆయన యొక్క అనుభవానికి నిదర్శనం. ఏ సమస్య మీదైనా వాటర్ కానీ, రోడ్లు కానీ, అక్కడ బ్రిడ్జి ఎప్పుడు 2019లో వైకుంఠపురం బ్రిడ్జికి సంబంధించినవి కానీ, రైతులకు ఏదైతే సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు స్కీమ్స్ కానీ, వీటన్నిటి మీద కూడా ఆయనకు అపారమైన అనుభవం, రైతుల యొక్క అవసరాలు అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేనే కావచ్చు, కానీ అనుభవం మాత్రం అపారంగా ఉంది. ఆయన లోకేష్ గారికి కూడా అత్యంత సన్నిహితుడు కాబట్టి మా నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వస్తాయని చెప్పేసి కూడా మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. మా సమస్యలు కూడా అసెంబ్లీ సాక్షిగా అన్నింటినీ వినిపించి మా సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని చెప్పేసి మేమందరం విశ్వసిస్తూ ఉన్నామండి. ధన్యవాదాలు. పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ మీద ఇక్కడున్న ప్రజల్లో సమస్యలు అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, ఎంతో అనుభవం ఉన్న ఎమ్మెల్యే లాగా మాకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఇక్కడున్న భూ సర్వేలో ఉన్న లోపాల వల్ల గతంలో ఉన్న ప్రభుత్వంలో జరిగిన మైనస్లే ఈరోజు మేమందరం ఇబ్బంది పడుతున్నాం. ఆ కోణంలో మేము ఏ రోడ్ల వ్యవస్థే కానీ, రైతులదే కానీ అన్నీ ఏ సమస్య ఉన్నా మాకు వెంటనే త్వరితగతిన ఎమ్మెల్యే గారు మా సమస్యను తీర్చి మాకు ఇలాంటి ఎమ్మెల్యేనే కావాలి, ఈ కూటమి ప్రభుత్వం వస్తేనే మాకు ప్రతిదీ అందుబాటులో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఇటు భాష్యం ప్రవీణ్ గారు కానీ తీసుకున్న నిర్ణయాలే కానీ, ప్రజల వద్దకే సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడమే కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని చేస్తారనే నమ్మకం కూడా మా నియోజకవర్గానికి ప్రవీణ్ గారు చేస్తారు, ఇంకా నిధులు తీసుకొస్తారనే నమ్మకం కూడా ఉంది. మా నియోజకవర్గం బాగుపడిద్దని ఆనందంతో ఉన్నామని చాలామంది ఇక్కడ చెప్పడం అయితే విన్నాం. కెమెరామెన్ వల్లితో శ్రావణి 6R9 న్యూస్. అందరికీ నమస్కారం. ఈ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా పెదకూరపాడు నియోజకవర్గం పెదకూరపాడు హెడ్ క్వార్టర్ నందు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా మనం 2-3 సార్లు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఆ సమస్యలు తీర్చడంలో కొంత జాప్యం జరిగింది. రెవెన్యూ వారికి ఇస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే అవకతవకల వల్ల ఆ ప్రాబ్లమ్సే ఎక్కువగా వస్తున్నాయి, రెవెన్యూ ప్రాబ్లమ్సే. గత ప్రజా దర్బార్ కూడా ఎక్కువగా రెవెన్యూ సంబంధించిన ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలే ఎక్కువగా వచ్చినాయి. ఈరోజు కూడా ఇప్పటివరకు వచ్చిన అర్జీలలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలే రావడం జరిగింది. వాటిని ఎంఆర్ఓ గారితో అట్లనే రెవెన్యూ స్టాఫ్తో మాట్లాడి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా సాల్వ్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే రాబోయే రోజుల్లో ప్రజలకి డెవలప్మెంట్ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఇంకా ఏదన్నా సమస్యల విషయంలో కానీ మేము అండగా ఉండి ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అవకతవకలు జరగలేదమ్మా. గత ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవమే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానియేల్ గారిని వచ్చారు ఇక్కడికి ఎంఆర్ఓ గారు. వారిని మేము డిప్యుటేషన్ మీద మేము అమరావతి మండలంలో అవసరమై అక్కడికి మార్చడం జరిగింది. అంతేగాని ఇక్కడే అవకతవకలు జరిగి మార్చడం లేదు. అంతకుముందు గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగిన మాట మాత్రం వాస్తవం. పోలీసు వారికి మీరు వెంటనే సమస్యను తీర్చుకోండి అని మీరు ఫోన్ చేసి చెప్పినా సరే అక్కడికి వెళ్ళినాక ఆ సమస్య తీర్చుకోవడానికి పోలీసులు మాకు సపోర్ట్ కూడా చేయట్లేదని కొంతమంది కూడా చెబుతున్నారు. అటువంటిదేం లేదమ్మా. అంటే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి, సిబ్బంది తక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ స్పందన కొంచెం టైం లేట్ పడుతుంది. నా దృష్టికి వచ్చిన వరకు నేను వెంటనే చెప్పి సాల్వ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే.